ఏంటయ్యా అలా చూస్తున్నావు? తనకు కూడా సర్వ్ చేయి. ఓకే సార్. ఆ, 1 minute వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. యా ప్లీజ్. ఎలా ఉన్నావు అని అడగలేకున్నా. ఇలా ఉండడం చూసి. ఒక అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే డబ్బు ఉండాలి, కారు ఉండాలి. వాటన్నిటికంటే మించి ఆ అమ్మాయికి మనం అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ లేకుండా గుండెల నిండా ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ పెట్టుకోవడానికి కూడా పనికిరాదు. థ్యాంక్ గాడ్ నేను ఈ దరిద్రాన్ని తొందరగానే వదిలించుకున్నాను. వెళ్ళేటప్పుడు చెప్పు, మా వాడికి చెప్పి 500 or 1000 టిప్ ఇప్పిస్తాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ఇట్. సార్ బిల్. యా థ్యాంక్ యూ. అవును, ఇందాక సర్వ్ చేసింది నువ్వు కాదు కదా? కాదు సార్. ఇది తనకివ్వు. తీసుకోరు సార్. ఆయనది టిప్పులు తీసుకునే స్థాయి కాదు సార్, జీతాలు ఇచ్చే రేంజ్. ఓ, ఆయనే ఈ రెస్టారెంట్ ఓనర్ సార్. ఓనరా? అవును సార్. అంత సింపుల్గా సర్వ్ చేస్తున్నాడు. ఆయనకి ఇలాంటి హోటల్స్ 5 ఉన్నాయి సార్. 500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆయన కింద. మంచి కారు, బోల్డ్ అంత ఆస్తి, అన్నిటికన్నా మించి లైఫ్లో ఏదో సాధించాలన్న టార్గెట్ ఉంది సార్ ఆయనకి. ఒకసారి తనను మీట్ అవ్వచ్చా? కలవచ్చు సార్. ఇక్కడే కౌంటర్ దగ్గర ఉన్నారు, వెళ్ళి కలవండి. యా ప్లీజ్ కమ్. హాయ్ సార్. హాయ్ సార్. ఫుడ్ బాగుందా? ఫుడ్డే కాదు, మీ ఐడియాలజీ కూడా చాలా బాగుంది. అవును, డౌన్ టు ఎర్త్ పైకి వచ్చారు, సింపుల్గా ఉన్నారు. ఎలా? హౌ? జీవితంలో అందిన దాన్ని ఆనందం అనుకోవాలి సార్, దక్కని దాన్ని దరిద్రం అనుకోవాలి. దరిద్రం వెళ్ళిపోయేటప్పుడు బాధ పెడుతుంది సార్, పడాలి, కానీ జీవితంలో పడిపోకూడదు. మీరు మాట్లాడుతుంటే ఏదో ఫిలాసఫీలా ఉంది. ఐ థింక్ యువర్ లవ్ ఫెయిల్యూర్. ఎస్ సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ దరిద్రం, సారీ, ఆ అన్లక్కీ గోల్ పేరేంటో తెలుసుకోవచ్చా? సౌమ్య. వాట్ ఏ కోఇన్సిడెంట్. తిన పేరు కూడా సౌమ్యనే సార్. ఓహ్ సారీ మేడం. ఇట్స్ ఓకే. ఎనీహౌ, నైస్ మీటింగ్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. విజిట్ అగైన్. షూర్, ప్లీజ్ కమ్. అమ్మాయి ఇది కాదు ఇంకోటి, కానీ జీవితం ఒక్కటే.